హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మన ఛానల్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో, కాపీరైట్ రాకుండా మన ఛానల్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేను ఇక్కడ చెప్తాను. సో మనం జనరల్గా వేరే వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో వాడితే ఖచ్చితంగా అదే రీయూజర్ కంటెంట్ అయితే వచ్చింది. సో మీరు మానిటేషన్ అప్లై చేసినా సరే మీకు మానిటేషన్ అయితే ఎనేబుల్ కాదు. సో ఒకవేళ మీరు మానిటేషన్ ఆల్రెడీ ఎనేబుల్ అయినా సరే ఖచ్చితంగా అయితే డిజేబుల్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో ఇప్పుడు ఏం చెప్తానంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ మనం కాపీ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మనకు ఛానల్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో చెప్తాను, అది కాపీరైట్ రాకుండా. సో మనకి మానిటేషన్కి ఇబ్బంది కాకుండా, కాపీరైట్ రాకుండా మనం ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. సో మనం ఇంతకుముందు యూట్యూబ్ వాళ్ళు చెప్పేవాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళ వీడియోని మీ యొక్క వీడియోలో కొద్దిగా వాడుకోవాలనుకుంటే మీరు మ్యాక్సిమం 30 సెకండ్స్ వరకు అయితే మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. సో మీరు 30 సెకండ్స్ వరకు వాడుకుంటే మీకు అయితే ఇబ్బంది ఉండదు. ఒక 30 సెకండ్స్ మించి మీరు వాడితే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు వాళ్ళ సైడ్ నుంచి అయితే మీకు ఇబ్బంది ఉంటుందని చెప్పి యూట్యూబ్ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడైతే అలా కాదు. యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అవతల వీడియో వాడుకోవాలంటే ఇప్పుడు ఖచ్చితంగా అయితే మ్యాక్సిమం 9 సెకండ్స్ వరకే మీరు వాడుకోవడానికి అయితే అలవ్ ఉంటుంది. సో అంతకుమించి అయితే మీరు వాడుకోవడానికి అయితే అలవ్ లేదు. ఓకే, మీరు వాడుకోవాలన్నా వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్మిషన్ తీసుకోవాలని చెప్పి యూట్యూబ్ వాళ్ళు చెప్పారు. సో ఒకవేళ మీరు వాళ్ళ వీడియోని మీరు 9 సెకండ్స్ కన్నా ఎక్కువ డ్యూరేషన్ వాడుకోవాలన్నా సరే మీరు ఒరిజినల్ కామెంటరీ మీరు వాడాలి. అంటే సపోజ్ మీరు ట్రోలింగ్ ఛానల్స్ ఉంటాయి. సో కొన్ని ఛానల్స్ ఉంటాయి చూడండి. సో వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. సో ఆ వీడియోస్ని తీసుకొచ్చి వాళ్ళు ట్రోలింగ్ చేస్తుంటారు. సో వాళ్ళు అంటే సెటైర్లు వేస్తుంటారు. సో అలాంటి ఛానల్స్కి అయితే ఎలా మానిటేషన్ ఎనేబుల్ అవుతుందంటే వాళ్ళైతే వెనకాల ఒరిజినల్ కామెంటరీ ఇస్తున్నారు. సో దానివల్ల అయితే వాళ్ళకి మానిటేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. వాళ్ళకైతే ఏ ప్రాబ్లం అయితే రావట్లేదు. సో మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, అవతల వీడియో వాడుకుంటే ఖచ్చితంగా దానికి ఒరిజినల్ కామెంటరీ ఇవ్వండి. అలాగే కింద క్రెడిట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. సో మీరు పర్మిషన్ తీసుకున్నా తీసుకోపోయినా సరే ఖచ్చితంగా క్రెడిట్స్ మాత్రం ఇవ్వండి. సో రేపు అతను కాపీరైట్ ఓనర్ ఎవరైతే చూస్తారో అతను క్రెడిట్స్ కనుక చూసారంటే అతను కొద్దిగా లైట్ తీసుకోవచ్చు. సో ఇతను క్రెడిట్స్ ఇచ్చాడు, ఓకే పర్వాలేదని చెప్పి వదిలేస్తాడు. సో నేను ఇప్పుడు ఏంటంటే మీకు అవతల వీడియోస్ పర్మిషన్ లేకుండా అసలు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా మనం వాళ్ళ వీడియోస్ని డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో ఎలా ఫ్రీగా కాపీరైట్ లేకుండా ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో మనం అలా అప్లోడ్ చేసుకోవాలంటే ముందుగా ఆ వీడియో లైసెన్స్ వచ్చేసి రీయూస్ అలౌడ్ ఉండాలి. సో రీయూస్ అలౌడ్ ఉండాలి. సో అప్పుడే మనం ఆ వీడియోస్ని మనం డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేక మన వీడియోస్ని వాడుకోవచ్చు, ఎంత డ్యూరేషన్ అయితే వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు వేరే వాళ్ళ వీడియోస్ని రీయూస్ అలౌడ్ ఉన్న వీడియోస్ని మనకు ఛానల్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో నేను చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను మీకు ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ని కాపీరైట్ రాకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మన వీడియోస్లో మన ఛానల్లో ఎలా వాడుకోవాలో మీకు చూపిస్తాను. సో ముందుగా నేనైతే ఇప్పుడు యూట్యూబ్ పేజ్లో ఉన్నాను. సో ఇప్పుడు మనం వేరే వాళ్ళ వీడియోస్ని వాడుకోవాలంటే మనం ఏం చేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే గేమింగ్ పరంగా నాకు ఏదైనా ఒక వీడియో కావాలనుకుంటున్నాను. సో గేమింగ్ వీడియో కొడుతున్నాను. సో సింపుల్ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. మీకు ఏ టాపిక్ పరంగా మీకు వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియో సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా వీడియోస్ చూసింది కదా. సో మీరు ఇప్పుడైతే మీరు క్లిక్ చేయకుండా మీరు ఒకటి చేయాలి. సో ఇక్కడ చిన్న సెట్టింగ్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫిల్టర్ కనబడుతుంది కదా హోమ్ పక్కన, ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడైతే మీకు అప్లోడ్ డేటు, టైపు, డ్యూరేషను, ఫీచర్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ ఫీచర్స్లో లైవ్ 4K HD సబ్ టైటిల్స్ కింద క్రియేటివ్ కామెంట్స్ కనబడుతుంది కదా. సో 360 degrees పైన క్రియేటివ్ కామెంట్స్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోస్ అన్ని రీఫ్రెష్ అయ్యి మీరు కొత్త వీడియోస్ చూపిస్తాయి. సో ఈ వీడియోస్ అన్నీ అయితే మీరు ఫ్రీగా మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడైతే క్రియేటివ్ కామెంట్స్ అయితే మీరు క్లిక్ చేస్తారో మీరైతే ఫ్రీగా ఈ వీడియోస్ అయితే వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే లైసెన్స్ చూసుకుంటే మీకు క్రియేటివ్ కామెంట్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్ రీయూస్ అలౌడ్. సో రీయూస్ అలౌడ్ లైసెన్స్ ఉంటేనే మీకు మీ యొక్క ఛానల్లో మీ యొక్క వీడియోస్ అయితే వాడుకోవచ్చు, ఎంత డ్యూరేషన్ అయితే వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో యూట్యూబ్ వాళ్ళు అయితే మీకు ఖచ్చితంగా మీరు మానిటేషన్ రివ్యూకి అప్లై చేసినా సరే వాళ్ళు మానిటేషన్ మీకు ఎనేబుల్ చేస్తారు. అలాగే కాపీరైట్ ఓనర్ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది క్రియేటివ్ కామెంట్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్ ఉంటేనే మీరు ఆ వీడియోస్ అయితే వాడుకోవచ్చు. సో ఇది సింపుల్గా అయితే మీరు ఈజీగా వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ పేస్ట్ చేసి మీ యొక్క ఛానల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క టాపిక్ సెర్చ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఫిల్టర్లో క్రియేటివ్ కామెంట్స్ సెర్చ్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఆటోమేటిక్గా అది రీఫ్రెష్ అయ్యింది, కొత్త వీడియోస్ చూసిద్ది. సో ఇక ఈ వీడియోస్ అయితే మీరు ఫ్రీగా వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వేరే వాళ్ళ వీడియోస్ని మనకు ఛానల్లో ఎలా వాడుకోవాలో. సో చూసారు కదా వేరే వాళ్ళ వీడియోస్ని కాపీరైట్ రాకుండా మన ఛానల్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో. సో ఖచ్చితంగా చూడండి, గమనించండి. డిస్క్రిప్షన్లో మీరు కింద లైసెన్స్ చూసుకుంటే మీకు యూట్యూబ్ లైసెన్స్ కాకుండా మీరు రీయూస్ అలౌడ్ లైసెన్స్ ఉంటేనే మీరు ఆ వీడియోస్ని మీరు వాడుకోవచ్చు. మీరు ఆ వీడియోస్ని వాడుకున్నా కానీ కింద ఖచ్చితంగా అయితే
డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా క్రెడిట్స్ అయితే ఇవ్వండి. సో అది చాలా మంచి పద్ధతి క్రెడిట్స్ ఇస్తే. సో మీరు ఆ కాపీరైట్ ఓనర్ కూడా కొంచెం మీరు లైట్ తీసుకోవచ్చు, లైట్ తీసుకునే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం మీరు రీయూస్ అలౌడ్ ఉన్న లైసెన్స్ వీడియోస్ మాత్రమే మీరు మీ యొక్క ఛానల్లో వాడుకోవాలి. మీ యొక్క ఛానల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క వీడియోస్లో వాడుకోవచ్చు. సో మీరు రీయూస్ అలౌడ్ లేని వీడియోస్ ఉంటాయి కదా, సో రీయూస్ అలౌడ్ లేని వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీరు 9 సెకండ్స్ వరకే మీరు వాడుకోవాల్సి వచ్చింది. అంతమించి అయితే మీరు వాడుకోవాల్సిన అలౌ లేదు. ఓకే, మీరు వాడుకోవాలన్నా సరే వాళ్ళు ఆ కాపీరైట్ ఓనర్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలి. సో మీరు ఒకవేళ కాపీరైట్ ఓనర్ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకున్నా సరే ఒరిజినల్ కామెంటరీ అయితే వాడాలి. సో ఖచ్చితంగా అయితే మీరు పర్మిషన్ తీసుకున్నా లేదా తీసుకోపోయినా సరే మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మాత్రం క్రెడిట్స్ మాత్రం ఇవ్వండి. సో నేను ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దీని పరంగా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అలాగే నేను ఎవ్రీ సాటర్డే నేను లైవ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు నా ఛానల్ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశాను లైవ్ చేయాలా వద్దా అని చెప్పి. మ్యాక్సిమం అయితే అందరూ చేయాలని చెప్పి అయితే ఎస్ అని క్లిక్ చేశారు. సో మ్యాక్సిమం అయితే నేను నెక్స్ట్ వీక్ సాటర్డే నుంచి అయితే నేను లైవ్ చేయబోతున్నాను. మీకు ఏ యూట్యూబ్ పరంగా మీ ఛానల్ పరంగా ఏ సందేహాలు ఉన్నా సరే నా లైవ్కి వచ్చేసి నన్ను అడగచ్చు. నేను ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా నేను ఎవ్రీ కామెంట్ని అయితే నేను రెస్పాండ్ అవుతాను. అలాగే నేను పర్సనల్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు నన్ను నాకు మెంబర్ అయి ఉండాలి, నా ఛానల్ మెంబర్ అయి ఉండాలి. సో నా ఛానల్కి వచ్చి నా ఛానల్ మెంబర్షిప్ వచ్చి కేవలం 29 రూపీస్ పర్ మంత్ మాత్రమే. ఓన్లీ నేనైతే వాళ్ళకి నా యొక్క ఫోన్ నెంబర్ అయితే నేను షేర్ చేస్తాను. సో వాళ్ళైతే నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, వెంటనే వాళ్ళకైతే రిప్లై ఇస్తాను. సో ఓన్లీ 29 రూపీస్ పర్ మంత్ మాత్రమే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.